టాలీలో మనం ఏం చేయాల్సి వచ్చినా వోచర్ ఎంట్రీ ద్వారా చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ వోచర్స్ డిఫాల్ట్ వోచర్స్ ఏంటి అనేవి ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి కదండి. ట్రాన్సాక్షన్స్, ఈ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, అకౌంట్ రిలేటెడ్ వోచర్స్ అన్నిటిలో కూడా అకౌంటింగ్ వోచర్స్ అంటాం. ఇన్వెంటరీకి సంబంధించిన వోచర్స్ని ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. మొదటిగా మనం అకౌంటింగ్ వోచర్స్ని మెయింటైన్ చేయడం చూద్దాం. దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేట్వే ఆఫ్ టాలీలో ఈ మాస్టర్స్ అప్లికేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి వోచర్ ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వోచర్స్ క్రియేట్ చేయాలి. చూడండి, ఇక్కడ వోచర్ క్యాష్, బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, ఇంకేమీ ఉండవు. డిఫాల్ట్ వోచర్స్ అనేవి టూ టైప్ ఆఫ్ వోచర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్యాష్ అండ్ సెకండ్ వన్ వచ్చి బ్యాంక్ అకౌంట్ అనమాట. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఏ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి వోచర్స్ అనేవి అసలు ఎన్ని రకాలు ఉంటాయో చూద్దామండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ F4 ప్రెస్ చేస్తే కాంట్రా వోచర్ వస్తుంది. F4 ప్రెస్ చేస్తే కాంట్రా, ఇది కాంట్రా వోచర్ అండి. ఓకే, ఈ వోచర్ యొక్క యూజ్ ఏంటో విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ మనం అసలు వోచర్కి సంబంధించిన వోచర్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ వోచర్స్ ఎలా మెయింటైన్ చేద్దాం, ఏ వోచర్ ఎందుకు ఉపయోగపడుతుందని చూద్దాం అన్నమాట. F5 పేమెంట్ వోచర్, F6 రిసిప్ట్ వోచర్స్, F7 జర్నల్ వోచర్స్, F8 సేల్స్ వోచర్, Alt F8 క్రెడిట్ నోట్, F9 పర్చేస్, Alt F9 డెబిట్ నోట్, F10 రివర్స్ జర్నల్, Alt F10 మెమోస్. ఇప్పుడు ఈ వోచర్స్ క్రియేట్ చేసే ముందు అసలు మనము వోచర్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాం వోచర్ గ్రూప్ని. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ బయట ఎగ్జిట్ అవుదాం, ఎస్కేప్ చేసినట్లు వస్తుంది. సో ఈ వోచర్స్ అనేవి క్రియేట్ చేయాలి అంటే మేబీ ఇన్వెంటరీ వోచర్స్ అయినా అకౌంట్ వోచర్స్ అయినా ఇక్కడ మాస్టర్స్కి వెళ్ళాలన్నమాట, అకౌంటింగ్ వోచర్స్ మెయింటైన్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ అకౌంటింగ్ ఇన్ఫో, అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. చూడండి, ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళినట్లయితే ఈ అకౌంటింగ్ వోచర్స్ సంబంధించిన అకౌంట్స్ వోచర్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తారు, డిఫాల్ట్ వోచర్స్. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళినట్లయితే ఇన్వెంటరీ సంబంధించిన వోచర్స్. ఫస్ట్ అకౌంటింగ్ ఇన్ఫో వోచర్స్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ అకౌంటింగ్ ఇన్ఫోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి వోచర్స్ అనేవి ఇక్కడ గ్రూప్ వోచర్స్ కావాలి. అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్తే గ్రూప్స్ కావాలా, లెడ్జర్స్ కావాలా అండ్ వోచర్స్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెడ్జర్స్కి వెళ్ళాను. ఇక్కడ లెడ్జర్స్కి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేయాలా, గ్రూప్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలా. వోచర్స్కి వెళ్ళాం. చూడండి, ఇక్కడ వోచర్స్ ఏం క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం వోచర్స్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఇందా చెప్పుకున్నాం కదండి, ఈ లెడ్జర్స్ అనేవి ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మాత్రమే మనం వోచర్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను మీకు ఒక సమ్ ఇస్తాను, ఒక అకౌంటింగ్ ప్రాబ్లం ఇస్తాను. సో దానికి సంబంధించి మనం క్రియేట్ చేద్దాం. లెడ్జర్ రాము స్టార్టెడ్ ఏ కంపెనీ విత్ 10 lakhs క్యాపిటల్. ఇక్కడ రాము అనేది ఎవరు? హీఈస్ ద ఓనర్, దట్ మీన్స్ క్యాపిటల్ ఇన్వెస్టర్ అనమాట అండి. సో వాళ్ళకి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే లెడ్జర్ సింగిల్ లెడ్జర్ కావాలా, గ్రూప్ లెడ్జర్ కావాలని అడుగుతుంది. ఇవ్వండి, సింగిల్ లెడ్జర్ అంటే ఒక్కొక్క లెడ్జర్. ఫర్ ఎగ్జాంపుల్ రాము. సో హూ ఈజ్ రాము? క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఈ ఎఫెక్టెడ్ విత్ ఇన్వెంటరీ అంటే స్టాక్తో ఏమైనా రిలేటెడ్ ఉంటుందా? క్యాషే కదా, ఉండదు. ఓకే, ఇండియన్ రూపీస్. సో తన అడ్రస్, పాను ఎట్సెట్రా ఎట్సెట్రా ఓకే ఇస్తాం. సో ఈ ₹1,00,000 తీసుకొచ్చి ఈయన ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఐడిఎఫ్సి బ్యాంక్, సేమ్ ఇలా మనం సింగిల్ అకౌంట్స్, ఈవెన్ లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్ ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడిఎఫ్సి అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇదేంటిది? బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్.
ఎప్పటి నుంచి ఎఫెక్టెడ్, సేమ్ అడ్రస్ అవి ఇచ్చుకుంటాం. ఇట్స్ ఓవర్. సో బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఇలా కాదండి, నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఒకేసారి క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్కి వెళ్ళి క్రియేట్ ఉండదు చూసారా, ఇక్కడ క్రియేట్. ఇక్కడ అండర్ ఏ గ్రూప్లో క్రియేట్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ గ్రూప్లో క్రియేట్ చేస్తా. నాకు హెచ్డిఎఫ్సిలో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్టీడీ. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే 0. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేని కింద మనం పైన ఏదైతే గ్రూప్ ఇచ్చామో ఆ గ్రూప్లో వస్తుంది. సో అండ్ కెనరా బ్యాంక్. సో ఇలా ఏంటంటే మనము మోర్ దెన్ లెడ్జర్స్ని సింగిల్ గ్రూప్లో క్రియేట్ చేసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్రూప్ ఆప్షన్ ఇచ్చేస్తాం. ఇక్కడ చూసారా రెండింటి వేరియేషన్. ఇక్కడ సింగిల్ లెడ్జర్లోకి వెళ్ళినట్లయితే క్రియేట్, ఇట్ విల్ బి క్రియేట్ ఏ ఓన్లీ వన్ లెడ్జర్ అట్ ఎ టైం. సో మల్టిపుల్ లెడ్జర్ అయితే ఒకే గ్రూప్ కింద నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ని క్రియేట్ చేస్తుంది. సో అట్లా క్రియేట్ చేసిన లెడ్జర్స్ని చూసుకోవాలంటే డిస్ప్లే. ఇదిగోండి మనకి ఇందాక ఏమీ లెడ్జర్స్ లేవు కదా, మనకి చూడండి కెనరా బ్యాంక్ ఉంది, క్యాష్ ఆల్రెడీ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, ప్రాఫిట్ అండ్ లాస్, రాము క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటిని ఏమైనా మార్చుకోవాలనుకొచ్చినట్లయితే ఆల్టర్. ఇక చూడండి జస్ట్ నాకు ఈ రాము అకౌంట్ మార్చాలనుకున్నా. సో తన పేరు రాము కాదు, పూర్తి పేరు శివరామ కృష్ణ. ఓకే, లేదా గ్రూప్ కూడా మార్చుకుంటా, గ్రూప్ కూడా మార్చేయచ్చు సేమ్ ఇలా. చూడండి ఇక్కడ శివరామకృష్ణ వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ డిస్ప్లే. ఇదిగోండి ఇవన్నీ డిఫాల్ట్ లెడ్జర్స్, మనకి డిఫాల్ట్ దీంట్లోకి రావు, ఉన్న లెడ్జర్స్ అంతేవి లెడ్జర్ గ్రూప్స్ అనమాట. ఓకే ఓకే, ఇక్కడ నాకు ఆల్టర్ లెడ్జర్. సో ఉన్న లెడ్జర్స్ ఏమన్నా ఆల్టర్ చేయాలంటే ఇవి లెడ్జర్ గ్రూప్స్ని చేయడానికి అంతే. ఇవి మనకి మన ఇన్వర్టర్లో ఎఫెక్ట్ ఉండదు. ఫర్ సపోజ్ మీకు ఒక వోచర్ ఎంటర్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ అకౌంటింగ్ వోచర్ ఎక్కడికి వచ్చామండి. ఇక్కడ ఇంతకుముందు మనం ప్రెస్ చేస్తే ఒకటే వచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎన్ని అకౌంట్స్ వచ్చినాయో, క్యాష్ లేదా బ్యాంక్. ఓకే గట్ ఇట్. ఇందాకైతే మనకు ఓన్లీ క్యాష్ ఒకటే కనిపించింది అనమాట. ఓకేనా, మనం ఇలా ఏం చేస్తామంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫోలో ఈ లెడ్జర్స్ని మెయింటైన్ చేస్తాం, గ్రూప్స్ని లెడ్జర్స్ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు మనకి ఒక ఎక్సర్సైజ్ చూసుకొని చేయడానికి సరిపోతుంది. సో ఈ వోచర్ టైప్స్ అనేవి మనం ఎడిట్ చేసుకోవచ్చు. విల్ డిస్కస్ లేటర్. ఓకే, సేమ్ యాజ్ యూజువల్గా క్విట్ చేయడం.